హలో కావాలి ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి. వెల్కమ్ టు సంధ్యా హనీ యూట్యూబ్ ఛానల్. ఇవేంటో తెలుసా? చెప్పుకొని చూద్దాం. ఆగండి ఆగండి నేనే చెప్తానులే. ఇవి చెరువు పక్కిలండి. మా ఊర్లో అర కేజీ 50 రూపాయలు, కేజీ తెచ్చుకున్నాము. ఏంట్రా బాబు మాకు తెలీదా అనుకుంటున్నారా? ఏవో తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఇవి కూర ఎలా వండుకోవాలో చూపిస్తాను. ముందుగా వీటిని తలలు, వాటిలో ఉండే వేస్ట్ మొత్తం తీసేయాలి. వేస్ట్ మొత్తం తీసేయమన్నానని చేప మొత్తం పడేశారు. ఎర్రగడ్డ, టమాటో, 2 మామిడికాయలు, కరివేపాకు, కొత్తిమీర, చింతపండు, ఉప్పు, కారం. చేపలను శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ పెట్టుకున్న దానిలో ముందుగా స్పూన్తో వేసానండి. స్పూన్తో ఏం తెలియదు. స్టైల్గా మాట్లాడడం నాకు రాదు. మా అమ్మ నేర్పించిన వంట ఇలా చేస్తున్నాను. తర్వాత పసుపు వేయాలి. పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చింతపండు ఉంటుంది కదా, చింతపండు పులుసు పోయాలి. చింతపండు బాగా కలుపుకొని చిక్కగా పోసుకోవాలి. పలచంగా పోస్తే పలచగా వస్తుంది పులుసు. ఇది కూడా మాకు తెలియదు అంటారేమో. తెలిసిన వాళ్ళకి కాదండి, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. తెలిసిన వాళ్ళు కూడా చూడండి, ఏమనుకోకుండా. చేపలకు తగినట్టుగా పులుసు కలుపుకోవాలి. ఎక్కువ కలిపినా పులుసు అయిపోతుంది, తక్కువ కలిపినా తగ్గుతుంది. తగు మోయినంగా వేసుకోవాలి. ఇదిగో ఇలా చిక్కగా కలుపుకొని పెట్టుకోవాలి పక్కన. మీలో ఎంతమందికి చేపలు చేయడం వచ్చి? నాకు రావండి అసలు. మా అమ్మమ్మ చేత చేయించుకున్నాను. ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. అవి బాగా వేగాలి. ఎర్రగా వేపుకొని తర్వాత టమోటాలు వేయాలి. టమోటాలు పెద్దదైతే ఒకటి వేసుకోండి, చిన్నవైతే 2 వేసుకొని. వేయకపోయినా పర్వాలేదు, టమోటాలు వేస్తే తీయగా ఉంటుందంట, కానీ నేను వేస్తాను.
ఇదిగో చూసారా ఇలా బాగా వేగాక అందులో ముందు మనం కలిపి పెట్టుకున్నాం కదా అవి ఆ చేపల పులుసు దాంట్లో పోసేయాలి. పోసి గెలబెట్టుకొని ఉప్పు చూసుకొని ఇప్పుడే వేసేయండి. మా అమ్మ చేపల కూర చాలా బాగా చేస్తుంది. మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత అవి బాగా చిక్కబడిపోవాలి. చిన్న చిన్న పక్కిలు కదా, చిక్కబడితేనే టేస్ట్ వస్తుంది. ఒక అరగంట పడుతుందండి ఉడికేలేకి. ఆ పులుసులో వేయకుండా కొద్దిగా ఉడికాక అప్పుడు వేసుకోండి. మామిడికాయ ముందుగా వేస్తే అవి చిదిరిపోతాయి, అంటే కరిగిపోతుంది దాంట్లో. ఇట్లా మరిగేటప్పుడు వేసుకుంటే కొద్దిగా గట్టి పడుతుంది. మాకు తెలీదా అని అంటారేమో. ఇంతేనండి మా పల్లెటూరి స్టైల్లో. ఇదిగో ఇలా చిక్కబడిపోయాక నూనె కొంచెం పైకి తేలుతుంది, అప్పుడు దించేసుకోవాలి. అప్పుడు వేడివేడి అన్నంలో నేను తింటానని మీలో ఎంతమంది తింటారో కామెంట్ చేయండి. మా హస్బెండ్ తింటున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. టాటా.